హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బీజేపీ ఈ మధ్యంతర ఎలక్షన్లలో మునిగిపోతున్న నావా. బీజేపీ తన మొత్తం పవర్ అంతా కోల్పోయి తన సీట్లని ఓట్లని అన్నిటిని కోల్పోబోతుందా? సో ప్రస్తుతం చూస్తూ ఉంటే కొన్ని సర్వేలు ఇదే చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు జరగబోతున్న హర్యానా, మహారాష్ట్ర ఎలక్షన్స్, అలాగే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్, ఆ తర్వాత 2 ఏళ్లలో రాబోతున్న తమిళనాడు ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేరళ ఎలక్షన్లు ఇవన్నీ కలిపి చూస్తే ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా బీజేపీకి పెద్ద దెబ్బే పడబోతుంది. బీజేపీ ఇక మునిగిపోతున్న నావా అని చెప్పేసి కేకే సర్వేస్, ఇప్పుడు కేకే అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఏపీలో ఒక సర్వే చేస్తున్న సంస్థ ఉంది. ఆ సంస్థ బాగా పాపులర్ అయింది. మొన్న ఎలక్షన్స్లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఈ రిజల్ట్స్ని దాదాపు మోస్ట్ యాక్యురేట్గా చెప్పిన సంస్థ ఏదైనా ఉందంటే అది కేకే. కిరణ్ కొండేటి అనే వ్యక్తి దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన కొన్ని ఇంటర్వ్యూలో ఇవన్నీ పంచుకున్నాడు అనమాట. ఇప్పుడు బీజేపీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఆయన చేసిన సర్వేలో ఏం తేలింది, ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు చూస్తే, బీజేపీ మొన్నటి ఎలక్షన్స్లో కాస్త గట్టి దెబ్బనే తింది. దాదాపు 400 సీట్లు మాకు వస్తాయి అని చెప్పేసి అబ్కీ బార్ 400 బార్ అని చెప్పేసి నినాదం ఇచ్చారు. కానీ అది ఫెయిల్ అయింది. కేవలం 200 సీట్లు మాత్రమే గెలుచుకొని ఆ తర్వాత కొద్దిగా మిత్రపక్షాలతోటి కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బీజేపీ అనేది కొన్ని రాష్ట్రాల్లో దెబ్బతిందనేది అందరికీ క్లియర్గా కనపడింది. అయితే ఇది ఇక్కడతో ఆగలేదు. మోదీ ఈ 100 రోజుల్లో కూడా ఆయన చేసిన పరిపాలనలో అనేక విషయాల్లో నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. అనేక విషయాల్లో మోదీ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఈ టర్మ్లో కూడా ఆల్రెడీ ఆయనకు ఫెయిల్యూర్ దెబ్బ తగిలిన తర్వాతనే ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి. నిజానికి మొన్న కూటమిలో ఇండియా కూటమి ఏదైతే ఉందో అది కొద్దిగా కలిసికట్టుగా స్ట్రాంగ్గా పనిచేసి ఉంటే ఎలక్షన్ ముందు ఇంకాస్త ఎక్కువ సీట్లే గెలుచుకొని ఉండేది. కాంగ్రెస్ అయితే కొన్ని రాష్ట్రాల్లో కొద్దిగా లైట్ తీసుకుంది. ఇంకాస్త గట్టిగా పోరాడి ఉంటే కనీసం ఇంకొక 15-20 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ దాన్ని పోగొట్టుకున్నారు. అలాగే మమతా బెనర్జీ కావచ్చు, ఆప్ కావచ్చు, చాలా చోట్ల విడిగా పోటీ చేయడం వల్ల అక్కడ ఆ కూటమికి అనేది మేలు జరగకపోవడం అనేది కనిపించింది. నిజానికి అది సరిగా జరిగి ఉంటే, వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్గా అమలై ఉంటే మోదీ మూడోసారి దెబ్బతినేవాడు. అయితే అక్కడ అవన్నీ ఫెయిల్ అయ్యాయి. మొత్తానికి బీజేపీ స్ట్రాటజీలు కొంతలో కొంత వర్కౌట్ అయ్యాయి. అయితే ఇప్పుడు చూస్తే మాత్రం అది కూడా ఉండే అవకాశం లేదు. కొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో బీజేపీకి దెబ్బ పడబోతుంది అని కేకే సర్వే అంటుంది. వీళ్ళు చేసిన జాతీయ స్థాయి సర్వేలో తేలింది ఏంటంటే, హర్యానాలో ప్రస్తుతానికి బీజేపీ ఉంది. ఈ బీజేపీకి పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. మార్జిన్ కూడా కాదు, గట్టిగానే దెబ్బ పడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. నిజానికి ఇక్కడ కాంగ్రెస్, ఆప్ రెండు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇటువంటి టైంలో మరి బీజేపీకి ఎలా దెబ్బ పడుతుంది, ఓట్లు చీల్తాయి కదా అంటే, నిజానికి రైతుల ఉద్యమం, గత సంవత్సరం జరిగిన రైతుల ఉద్యమం ఏదైతే ఉందో గత ప్రభుత్వ కాలంలో, అదంతా కూడా హర్యానా, పంజాబ్ నుంచి వచ్చిన రైతులే చేశారు. సో ఈ రైతులకి కేంద్ర ప్రభుత్వం మీద పీకల దాకా ఉంది. ఖచ్చితంగా ఎదురు దెబ్బ తింటారనేది ఇక్కడ కనిపిస్తున్న వార్త. అయితే ఒకవేళ ఓటు చీలి కాంగ్రెస్కి, ఆప్కి వస్తే వీళ్ళు పోస్ట్ అలయన్స్గా ఏర్పడబోతున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే పోస్ట్ ఎలక్షన్ అలయన్స్గా వీళ్ళు ఏర్పడతారు. అప్పుడు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అనేది కనిపిస్తుంది. అంటే ఎలక్షన్కి ముందు లేకపోవచ్చు, కానీ ఎలక్షన్కి తర్వాత మాత్రం అలయన్స్ ఉంటుంది. సో ఇది ఒక యాంగిల్. దీంతోపాటు జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే, జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉందంటే, మోదీ గారు అక్కడ శాంతి భద్రతలు ఏర్పరచామని, అక్కడ అనేక కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి, G20 సదస్సు కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల కొన్ని సినిమా థియేటర్లు 30 సంవత్సరాల తర్వాత సినిమా థియేటర్ అనేది ఒకటి మళ్ళీ తెరుచుకోవడం జరిగింది. అలాగే ఒక టెంపుల్, ఐ థింక్ కాళికామాత టెంపుల్ అనుకుంటా, టెంపుల్ పేరు మర్చిపోయాను. సో ఈ టెంపుల్ అయితే దాదాపు 70 సంవత్సరాల తర్వాత దీన్ని ఓపెన్ చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా వచ్చాయి. ఇవన్నీ కొంత జరిగిన మాట వాస్తవమే. అయితే దీంట్లో బయటికి కనిపిస్తుంది ఒకటి, లోపల ఉంది మరొకటి. ఇంకా ప్రజల మీద ఆంక్షలు ఉన్నాయి. ప్రజలు పీకల దాకా బీజేపీ మీద కోపంతో ఉన్నారనేది ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీలో పీకల దాకా కోపంతో ఉన్నారు అని. అయితే వీళ్ళు ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేశామనేది పూర్తి స్థాయిలో అయితే జరగలేదు. కాశ్మీర్ వేర్పాటువాదులను కంట్రోల్ చేసిన మాట కొంతవరకు వాస్తవం, కానీ పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. రీసెంట్గా కూడా 2-3 సార్లు మన దేశం మీద ముఖ్యంగా వ్యాలీలో దాడులు అయితే జరిగాయి. అక్కడ చాలామంది మళ్ళీ ఆర్మీ అధికారులు చనిపోవడము, ఎదురుదాడులు జరగడం, ఇవన్నీ కూడా గత నెలలో కూడా జరిగాయి. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళు చెబుతుంది పూర్తి స్థాయిలో వాస్తవంగా లేదనేది క్లియర్. అయితే కొంతలో కొంత యువత ఇటువైపు టెర్రరిజం వైపు వెళ్లకుండా ఉండటం కోసం వాళ్ళకంటూ కొంత ఉపాధిని క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇందులో ఈ యువత అనేది కొద్దిగా ఐడియా మార్చుకుంది, కొద్దిగా మైండ్ సెట్ను కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనేది కనిపిస్తుంది.
అయితే ఇక్కడ ఇంకా ఇది పెరగాల్సిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్‌లో కొద్దిగా అలయన్స్ రూపంలో ఏదైనా ప్రభుత్వం వస్తే బావుంటుంది. పూర్తి స్థాయిలో బీజేపీ వచ్చినా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వ్యాలీలో కాస్త కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అది మొదటిగా మోసం వస్తుంది. ఇప్పుడు లక్షద్వీప్‌లో కూడా ఇదే విధంగా చేయబోయారు. సో ఇక్కడ నిజానికి అక్కడ ఉన్న నేటివ్ పీపుల్ మీద అనేక ఆంక్షలు విధించి ఇబ్బంది పెట్టడానికి చూస్తే ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో అక్కడ తీవ్రస్థాయి వ్యతిరేకత వచ్చింది. అంటే బీజేపీకి సంబంధించిన కొన్ని నార్మ్స్ అక్కడ నిజానికి బీఫ్ తినడం అనేది చాలా కామన్ విషయం. దాని మీద ఆంక్షలు విధించడం ఈ తరహాలో చేయబోతే బాగా వ్యతిరేకించారు. అట్లా ఇక్కడ చూసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రయత్నం జరగకుండా కొద్దిగా అలయన్స్‌లో ఏర్పడినప్పుడు మాత్రం ప్రభుత్వం బాగా పనిచేస్తుందేమో అనిపిస్తుంది మనకి. అలాగని వేర్పాటువాదాన్ని మద్దతు ఇచ్చే వాళ్ళని గెలిపించినా అదొక సమస్య. అక్కడ అనేక మంది ఇప్పుడు మెహబూబా ముఫ్తీ కావచ్చు, అదేవిధంగా మరోవైపు ఒమర్ అబ్దుల్లా కావచ్చు, వీళ్ళని చూస్తే మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో మళ్ళీ ఏదైతే రద్దు చేశారో 372 కావచ్చు, వీటిని మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇది కూడా కొంతవరకు ఇబ్బందికరమే. అంటే వీళ్ళు డైరెక్ట్‌గా గెలిచినా కూడా. కాబట్టి అలయన్స్ ఏ విధంగా ఏర్పడుతుందనేది మనం చూడాలి. సో ఇక్కడ అసలు కాశ్మీర్‌లో ఏ ప్రభుత్వం వస్తుందనేది ఎవరు ఏ సర్వే కూడా చెప్పలేని పరిస్థితిలో కాశ్మీర్ ఉంది ఇప్పుడు. సో ఇదొక యాంగిల్ అయితే ఇక మహారాష్ట్రలో చూసుకుంటే అక్కడ కూడా బీజేపీ ఉంది. సో ఇక్కడ కూడా పరిస్థితి బీజేపీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది అని చెప్పేసి కేకే సర్వే అయితే చెబుతుంది. మరి నిజంగానే మహారాష్ట్రలో పరిస్థితి ఉందా అని చెప్పి చూస్తే కొద్ది కాలంగా బీజేపీకి ఎటువంటి సమస్యలు లేకుండా చాలా కూల్‌గా వెళ్ళిపోతున్న స్టేట్ ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర. సో అక్కడ బీజేపీ తను అనుకున్నది అనుకున్నట్టు అమలుపరచగలుగుతుంది. అమలుపరిచి ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. అక్కడ కాంగ్రెస్‌తో ఎటువంటి ఇబ్బంది కూడా రావట్లేదు. నిజానికి అక్కడ కాంగ్రెస్ స్తబ్దుగా ఉందేమో అన్న పరిస్థితి ఉంది మహారాష్ట్రలో. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికే శివసేనను గందరగోళపరిచి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? శివసేన ఏమన్నా దెబ్బతీస్తుందా? అదేవిధంగా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందా? అనే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. సో ఇక్కడ కొన్ని జాతీయ స్థాయి సంస్థలు ఏం చెప్తున్నాయంటే బీజేపీకి ఎడ్జ్‌లో వచ్చే అవకాశం ఉందంటున్నాయి. కానీ ఎడ్జ్ కూడా కాదు, పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది అని చెప్పేసి ఈ కేకే సర్వే చెప్తుంది. అలాగే ఇక్కడ కూడా హర్యానాలో కూడా ఎడ్జ్‌లో వస్తుందని చెప్పేసి జాతీయ స్థాయిలో కొన్ని వేరే సంస్థలు అయితే తమ సర్వేలని చెబుతూ వస్తున్నాయి. కానీ కేకే ఏమాత్రం ఒక మాట మీద నిలబడి ఉంది. బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపదు అని చెప్పి. అయితే గతంలో ఏపీలో వీళ్ళు ఈ విధంగా మాట్లాడినప్పుడు ఎవరూ నమ్మలేదు. మరీ 150 దాకా ఎందుకు వస్తాయి కూటమికి అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ దాదాపు 10% కొడతాడు అంటే కూడా అందరూ నవ్వారు. అంటే 90% కొడతాడని చెప్పేసి చెప్పడం జరిగింది కేకే. కానీ దానికి అందరూ నవ్వారు. ఇక జగన్ ప్రభుత్వం అయితే జగన్ను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంగా కేవలం 14 సీట్లు మాత్రమే కొడతారు అని చెప్పేసి అన్నారు. దాదాపు దగ్గరకు వచ్చారు. ఇదంతా గమనించి చూసినప్పుడు కేకే సర్వే మీద అందరికీ కూడా ఒక విశ్వాసం వచ్చింది. ఇప్పుడు జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా ఈ సర్వేని ఇప్పుడు కొద్దిగా గుర్తిస్తున్నాయి. దీన్ని కన్సిడర్ చేసి వాళ్ళ నిర్ణయాలు ఈ విధంగా ఉండొచ్చు, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి జాతీయ స్థాయి సంస్థలు కూడా మీడియా సంస్థలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి కేకే సర్వేకి అయితే ఆ వ్యాలిడిటీ అయితే ఆ వ్యాలిడేషన్ వచ్చింది.